రోడ్డు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. మేడారం జాతరలో కొంతమంది భక్తుల అతి ఉత్సాహం మిగతా భక్తుల్ని గాయాల పాలు చేస్తోంది. గద్దెలపైకి బెల్లం, కొబ్బరికాయలు విసరవద్దని అధికారులు, వాలంటీర్లు చెప్తున్నా కొంతమంది అసలు పట్టించుకోవడం లేదు. అమ్మవార్ల గద్దెలపైకి బెల్లం ముద్దలు, కొబ్బరికాయలు విసురుతుండటంతో అవి తగిలి మిగతా భక్తులు గాయాల పాలవుతున్నారు. కేవలం 2 రోజుల్లోనే 42 మంది భక్తులకి గాయాలు కాగా అందులో 16 మంది భక్తులకి తలలు పగిలి రక్తస్రావం అయింది. దాంతో సింగరేణి రెస్క్యూ బృందం వెంటనే స్పందించి వారికి చికిత్సను అందించారు. కొంతమంది భక్తుల ఓవర్ యాక్షన్ పై మిగతా భక్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు నిమిషాలు పోనీ చెప్తాను. మేడారం జాతరలో కొంతమంది భక్తుల అతి ఉత్సాహం మిగతా భక్తుల్ని గాయాలు పాలు చేస్తోంది. గద్దెలపైకి బెల్లం, కొబ్బరికాయలు విసరవద్దని అధికారులు, వాలంటీర్లు చెప్తున్నా కొంతమంది అసలు పట్టించుకోవడం లేదు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, ఏంటి దీనికి ఎలాంటి డెసిషన్ తీసుకుంటే బెటర్ అంటారు? మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సమీపిస్తుంది. ఈ నెల 28 నుండి 31వ తేదీ వరకు సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతుంది. ప్రతి 2 ఏళ్లకోసారి మహా జాతర వస్తుంది. అయితే జాతర జరిగినప్పుడే భక్తులు భారీ సంఖ్యలో వస్తారు కాబట్టి ముందే వెళ్తే బాగుంటుంది, సమ్మక్క సారలమ్మను దర్శించుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో భక్తులు రోజుకు 2 నుంచి 3 లక్షల మంది, ఒక్కో ఆదివారం వస్తారైతే 5 నుంచి 10 లక్షల మంది భక్తులు వస్తున్నారు. వచ్చిన వారు సుదూర ప్రాంతాల నుంచి వస్తారు. అదేవిధంగా సమ్మక్క సారలమ్మ దర్శించుకోవాలనుకుంటుంది. వారు తీసుకొచ్చిన బంగారం అంటే బెల్లాన్ని బంగారంతో కొలుస్తారు ఇక్కడ. అదేవిధంగా కొబ్బరికాయలు వీటిని గద్దెలపైకి విసురుతున్నారు. గద్దెలకు తగిలినట్లయితే తాము మొక్కులు చెల్లించినట్టుగా భావిస్తున్నారు. కాబట్టి గద్దెలపైకి విసిరిన సందర్భంలో సమీపంలో మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులకు అవి తగులుతున్నాయి, తగిలి తీవ్రంగా గాయాలవుతున్నాయి. రోజుకు 10 నుంచి 15 మంది భక్తులు తీవ్రంగా గాయపడుతున్నారు. ఒక గద్దెలపైకి బెల్లం, అదేవిధంగా కొబ్బరికాయలు విసిరేయకూడదంటూ అధికారులు, వాలంటీర్లు పలుసార్లు అనౌన్స్ చేసినా ఎంత చెప్పినా ఎవరు వినట్లేరు, విసిరేస్తున్నారు. దీంతో తీవ్ర గాయాల పాలైతే అవుతున్నారు. కాబట్టి భక్తులు సంయమనం పాటించాలి. గద్దెలపైకి బంగారాన్ని, అదేవిధంగా కొబ్బరికాయలు విసిరేయకూడదంటూ అధికారులు అయితే పదే చెప్తున్నారు. కానీ భక్తులకు ఒక నమ్మకం ఉంటుంది, విశ్వాసం ఉంటుంది. సమ్మక్క తల్లి గద్దెలపైకి, అదేవిధంగా సారలమ్మ తల్లి గద్దెలపైకి తాము తెచ్చుకున్న బంగారాన్ని, కొబ్బరికాయలను విసిరేస్తేనే వారికి ఒక నమ్మకం, విశ్వాసం ఉంటుంది. కాబట్టి దీన్ని ఎంత వారించినా, అదేవిధంగా ఎన్ని అనౌన్స్ చేసినా వారైతే వినే పరిస్థితి లేదు. రోజుకు సుమారు ఇప్పటికే 40 నుంచి 45 మంది తీవ్రంగా గాయపడ్డారు. మేడారంలో ఏర్పాటు చేసిన చికిత్సా కేంద్రంలో వారందరికీ ట్రీట్మెంట్ చేయించారు. ప్రస్తుతం పరిస్థితి అయితే రోజుకు భక్తులు సంఖ్య రోజుకు పెరుగుతుంది. భారీగా భక్తజనం వస్తున్నారు, తల్లులను దర్శించుకొని వెళ్ళిపోతున్నారు. రాజు సుధాకర్, అంటే ఈ అంశంతో పాటు ఇది కూడా బాధాకరమైన విషయమే, కానీ ఈ అంశంతో పాటు అక్కడేంటి బెల్లం రేట్లు కూడా విపరీతంగా పెంచేశారు వ్యాపారస్తులు అని చెప్పిన భక్తులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు దానికి ధరలు పెరుగుతుంటాయి. కాబట్టి మేడారం వెళ్ళిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా బెల్లాన్ని తీసుకొని వెళ్తారు. సమ్మక్క తల్లికి ఇష్టమైనవి పసుపు, కుంకుమ, బెల్లం, కొబ్బరికాయలు. ఇక్కడ బెల్లం అని సంబోధించకుండా బంగారం అంటారు. వచ్చిన వారు దాదాపుగా ఎత్తు బంగారాన్ని సమర్పించుకుంటారు. వారు ఎంత వెయిట్ అవుతుంటారో అంత వెయిట్ బంగారాన్ని సమ్మక్క తల్లికి, సారలమ్మ తల్లికి సమర్పించుకోవడం ఆనవాయితీ. కాబట్టి బంగారానికి విపరీతంగా ధరలు పెరిగిపోయాయి. బంగారాన్ని వారు ఎక్కడి నుంచి అయితే వస్తారో అక్కడే కొనుగోలు చేసుకొని కొంతమంది వస్తారు, కొంతమంది మేడారం వచ్చిన తర్వాత మేడారంలోనే
కొనుగోలు చేసి ఎత్తు బంగారాన్ని సమ్మక్క సారలమ్మ తల్లికి సమర్పించుకొని వెళ్ళిపోతుంటారు. కాబట్టి బంగారం ధర అయితే భారీగా పెరిగింది రాజు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సుధాకర్. కేరళలో ఖచ్చితంగా మార్పు వస్తుందని